హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మదగజ రాజా తెలుగు మూవీ. అప్పుడెప్పుడో 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఒక మూవీ దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత, అంటే 2025 సంక్రాంతికి రిలీజ్ అయితే అలా 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన మూవీ సూపర్ డూపర్ హిట్ కొడితే ఆ మూవీనే మదగజ రాజా. ఈ 2025 సంక్రాంతికి తమిళనాడు రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా తెలుగులో 70, తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ తమిళ్లో 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్ అందుకున్న మదగజ రాజా మన తెలుగు ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు చాలా జెన్యూన్ గా ఎంగేజ్ చేసే విధంగా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ మదగజ రాజా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. అంటే ఎప్పుడు 2012-11 టైంలో చిత్రీకరించిన మూవీ కాబట్టి ఆ టైంలో మూవీ ఎలా ఉంటుందో అటువంటి నేటివిటీతోనే మూవీని అయితే తీశారు. ఆ పాత రొట్టు మసాలా కామెడీ ఎంటర్టైన్ గా తీర్చిదిద్దారు. కానీ ఈ మూవీకి ఒకే ఒక ప్లస్, కామెడీ ప్రధానంగా ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంది కాబట్టి ఈ మూవీ అయితే ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా కూడా హిట్ టాక్ అయితే అందుకుంటోంది, చాలా మందిని ఇంప్రెస్ చేస్తుంది. బేసిక్ గా ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సుందర్ సి. ఇక మెయిన్ రోల్ లో విశాల్, అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, సంతానం లాంటి వాళ్ళు నటించారు. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు, టెన్షన్లు లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు రాజు అలియాస్ మదగజ రాజు. విశాల్ తన ఫ్రెండ్స్ ని విశ్వనాథం అనే ఒక వ్యక్తి, చాలా పెద్ద మనిషి, అతను మోసం చేసి నాశనం చేస్తుంటాడు. ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవడానికి రాజు విశ్వనాథం పైన రివెంజ్ తీర్చడానికి హైదరాబాద్ కు వస్తాడు. విశ్వనాథం మాత్రం మీడియాని కంట్రోల్లో పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలని శాసిస్తూ ఉంటాడు. అటువంటి పెద్ద వ్యక్తి అయినటువంటి, పలుకుబడి వ్యక్తి అయినటువంటి విశ్వనాథం ను రాజు ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ఈ మూవీలో మైనస్ లో ఓపెన్ ఉంటే ప్లస్ మాత్రం ఒకే ఒకటి, ఆ ఒకటే కామెడీతో లాగిచ్చేస్తుందనే చెప్పాలి. 12 years బ్యాక్ చిత్రీకరించిన మూవీ కాబట్టి మూవీ ట్రీట్మెంట్ మొత్తం ఓల్డ్ గానే ఉంటది. ఒకరిద్దరు తప్ప మిగిలిన క్యారెక్టర్స్ అన్ని చాలా ఓవర్ యాక్షన్ గా అనిపిస్తాయి. ఓవర్ యాక్షన్ గా అస్సలు నెత్తికెక్కవు. ఇక మూవీలో కూడా ఆ బ్రైట్నెస్ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ హెవీగా అనిపించేస్తుంది, అక్కడక్కడ లోగా అనిపిస్తుంది, డల్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. 12 సంవత్సరాల ముందు చిత్రీకరించిన మూవీ కాబట్టి చాలా మంది మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ మూవీని ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం చూడొచ్చు అనిపిస్తుంది. ఇక తెలుగు డబ్బింగ్ పరంగా కూడా అక్కడక్కడ చాలా లోటుపాట్లు ఉన్నాయి. సరిగ్గా లిప్ సింక్ కూడా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. అక్కడక్కడ చాలా చోట్ల మరీ పొరపాట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాటలు వచ్చినప్పుడు అయితే తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి పాటలు. మ్యూజిక్ కూడా చాలా వరకు ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసే విధంగానే ఉంటుంది, అంత పెద్దగా ఏమీ అనిపించదు. ఇటువంటి మైనస్లు చాలానే ఉన్నాయి మూవీలో. ఇక ప్లస్ల విషయానికి వస్తే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సంతానం కామెడీ, మనోబాల కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హిట్ అయిందంటే దానికి కారణం సంతానం కామెడీ. అక్కడక్కడ చాలా వరకు క్యారెక్టర్స్ తో పండించిన కామెడీ మాత్రమే. ఇక దాంతో పాటుగా హీరో విశాల్ యాక్టింగ్ కూడా సూపర్ అని చెప్పాలి. అప్పట్లో తన బాడీని ఎలా ఉందో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన పని లేదు. అటువంటి బాడీతో తన యాక్టింగ్ చాలా బాగా ఇంప్రెస్ చేసే విధంగా వచ్చిందనే చెప్పాలి. ఇక హీరోయిన్స్ గా వరలక్ష్మి, శరత్ కుమార్, అంజలి ఓన్లీ గ్లామర్ కే పరిమితమయ్యారని చెప్పాలి. కానీ లిటరలీ గైస్, ఈ మూవీ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా 12 సంవత్సరాలు వచ్చిన మూవీ కదా, ఏముందులే అనుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా మనము ఒక చెత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలగదు. ఒక 12 సంవత్సరాల మూవీ అయినప్పటికీ కామెడీతో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. ఇదండి వీడియో. ఇక ఈ మదగజ రాజా మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.